ఎలోహిం బిడ్డలైన నా ఆత్మీయులందరికీ షలోమ్, వెరీ గుడ్ మార్నింగ్. అంత బాగున్నారు కదా? ఇది నా లేఖన భాగం చూసుకున్నాము. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నది. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఏ విధంగా నా ఆత్మ మీ మధ్యలో ఉంచి ఎర్ర సముద్రంలోను అరణ్యంలోను మిమ్మల్ని నడిపించానో, మందిరము కూల్చబడి మందిరం లేని స్థితిగతులలో ఉన్నారు ఇజ్రాయిల్లారా అని హగ్గై ప్రవక్త ద్వారా 2వ మందిరం కట్టబడిచిన సమయంలో మాట్లాడుచున్నాడు. మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కాబట్టి మీరు చేయబోయే కార్యములు ధైర్యంగా చేపట్టండి అని చెప్తున్నాడు. మరి ఈ కడవరి దినముల యందు పరిశుద్ధాత్ముడుగా యెహోవా మెస్సయ్య మన మధ్యలో ఉన్నాడు. ఆయన వెళుతూ శిష్యులకు చెప్తాడు, నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆ ఆత్మ అనే సంచకరువును మనకు భయానగా ఇచ్చాడు పరలోకపు తండ్రి. ఆ పరిశుద్ధాత్మను పంపించాడు. కాబట్టి మనము ఇంకా దాస్యపు ఆత్మలో లేము సుమా. మనము తండ్రి, నాయన, అబ్బా అని పిలిచే మనము దత్తపుత్రాత్మను, స్వీకృతాత్మను పొందుకొని ఉన్న వారం పరిశుద్ధులారా. కాబట్టి ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది, మనలో ఉన్నదని మనము ధైర్యముగా ముందుకు సాగినప్పుడు అది ఎలాంటి కొండ అయినా, జెరుబ్బాబెలుకి ఎదురైన కొండ కావచ్చు, లేక దావీదుకి ఎదురుకు వచ్చిన గొలియాతు కావచ్చు. దావీదు గారు ఆయన ఆత్మతో వెళ్ళి గొలియాతును జయించాడు తప్ప ఆయన యొక్క శక్తి చేత కాదు. అదేవిధంగా ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది కాబట్టి, మనతో ఉన్నాడు కాబట్టి, ఆ ఆత్మ సహాయం ఉన్నది కాబట్టి మనం ఏ కార్యము చేసినా మనం భయపడకుండా ధైర్యంగా వెళ్ళాలి. లూకా సువార్తలో ఒక అధికారి కుమార్తెను స్వస్థపరచడానికి కొరకు అధికారి వచ్చి ఉంటాడు. అప్పుడు వారు వచ్చి చెప్తారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇంకా రక్షకుని ఇబ్బంది పెట్టకండి అంటే, మీరు భయపడకండి, నేనున్నాను అనగా ఆయన ఆ అభయం అందిస్తున్నాడు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది కాబట్టి మన వ్యాధినైనా ఆయన తీసివేస్తాడు, మన ఇబ్బందులైనా తొలగిస్తాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, లేవనెత్తుతాడు, మనల్ని తలగానే ఉంచుతాడు. అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, దినదినము మీ కృపావాక్యము చేత మమ్మల్ని బలపరుస్తున్నారు. అవును తండ్రి, మీరు మా ఆత్మగా మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరుస్తున్నారు. ఈ దినమున ఈ ఉదయకాలంలో నీ బిడ్డలను బలపరిచి మీ ఆత్మతో వారిని నడిపించనై ఉన్నారని ఇచ్చిన అభయము కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తూ యెహోవా నామమును స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సయ్య దివ్య సన్నిధి నుంచి మీకు శాంతి, సమాధానము, కృపయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్.